వెల్కమ్ బ్యాక్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాతో బీజేపీకి వచ్చిన నష్టం ఏం లేదని అన్నారు మాధవీలత. మొదటి పార్లమెంటు ఎన్నికల్లో తనకు రాజాసింగ్ సహకరించకపోయినా అత్యధిక ఓట్లు రావడంతో రాజాసింగ్ బయటపడ్డారని, పార్టీ ఆదేశిస్తే జూబ్లీహిల్స్, గోషామహల్లో ఎక్కడైనా పోటీ చేస్తానంటున్న బీజేపీ నేత మాధవీలతతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు బీజేపీ ఫైర్ బ్రాండ్ హైదరాబాద్ పార్లమెంటు బీజేపీ కంటెస్టెడ్ ఎంపీ మాధవీలత గారు ఉన్నారు. మేడం, ప్రజా రాజకీయ పరిణామాలు చూస్తే కనుక మీరు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో మీ పేరు బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి కంటెస్ట్ చేయబోతా ఉన్నారా? ఏంటి పార్టీ ఏం ఆలోచిస్తా ఉంది? ఎట్లా ఉంది? స్టేట్మెంట్ లో 3 ప్రశ్నలు ఉన్నాయి తండ్రి. ఒకటి, బలంగా వినిపిస్తుంది. నా ఉద్దేశంలో అది వినిపిస్తుంది అంటే బస్తీల నుంచే వినిపించింటది. ఎందుకంటే మాధవీలత బస్తీల మనిషి, నేను బస్తీల్లోనే తిరుగుతా కాబట్టి బహుశా జూబ్లీ హిల్స్ లో పేరుగా జూబ్లీ హిల్స్ అని మెరిసే పేరు ఉంటది, కానీ అక్కడ ఉండేవన్నీ బస్తీలే. సో బస్తీల పాపం ఎవరో బీద వాళ్లే తలుసుకొని ఉంటారు నన్ను. అదొకటి. ఏమన్నా ఒకళ్ళిద్దరు కార్యకర్తలు లేకపోతే హిందుత్వం వాళ్ళేమన్నా తలుసుకొని ఉంటారు. ఇప్పుడు రెండో మాట అడిగినావు ఏంది అని అంటే, మరి మీరేమన్నా నిలబడతారా అంటే, నేను నిలబడేది నిలబడకపోయేది పార్టీ నిర్ణయించాలని. ఆయన ఇదేమి నా సొంత పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ. కాబట్టి పార్టీలో పెద్ద లీడర్ ఉన్నారు, పార్టీ పెద్ద అధిష్టానంలో ఉన్నారు. వాళ్ళ ఆజ్ఞ నిలబడమ్మా అంటే ఖచ్చితంగా నిలబడతా. లేదు నువ్వు క్యాంపెయినింగ్ చెయ్యమ్మా అంటే నేను క్యాంపెయినింగ్ చేస్తా. లేదు నీకేం సంబంధం నువ్వు గమ్మునుండమా అంటే గమ్మునుంటా. కాబట్టి నేను ఈడ నిలబడేది నిలబడకపోయేది అనేది పార్టీకి కంప్లీట్ అధిష్టానము అండ్ ఇక్కడ ఉండే పెద్దల నిర్ణయం. కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఎక్కడ వేదికల పైన మాధవీలత గారు కనిపించలేదు. ఎందుకు పుష్పగిరి దగ్గర పిలిపించిండ్రు కొత్త అధ్యక్షులు. ఆయన అక్కడ సన్మానం చేస్తుంటే నన్ను పిలిచిండ్రు. అక్కడ పోయి నేను సన్మానంలో నేను పాల్గొన్నా. నాకు కూడా చేతనైనా ఆయనకి సన్మాన సత్కారాలు నేను చేసిన. కాన్స్టిట్యున్సీలో పోతున్నా, కాన్స్టిట్యున్సీలో సమస్యలు తెలుసుకుంటున్నా. అందులో మనకి ఇప్పుడేమో బోనాలు కూడా వచ్చాయి, బోనాల్లో తిరుగుతున్నా. రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ అయ్యాడు. మాధవీలత పార్టీలో యాక్టివ్ అవుతా ఉన్నారు అనేది ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. గోషామహల్ ఉప ఎన్నిక వస్తే గనక పోటీ చేసే ఆలోచన ఏమైనా ఉందా మీ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం? ఇప్పుడు నన్ను చెప్పిన స్టేట్మెంట్ లో ఫస్ట్ తప్పు. రాజాసింగ్ అవుట్ అయ్యిండు, ఇప్పుడు మాధవీలత గారు యాక్టివ్ అవుతున్నారు. నాకు రాజాసింగ్ గారు ఇన్నున్నా అవుట్ ఉన్నా ఫరక్ పడదు తండ్రి. నాకు ఒక్క గోషామహల్ లేదు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. నాకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇదేంటి మన బోనాలు ఉన్నాయి, 7 నియోజకవర్గాల బోనాలకి పోయినా నేను. ఏది వదిలిపెడతలేనే నేను. గురువందన ఉంది, గురువందన అన్ని చోట్ల పోయి చేసిన. కారవాళ్ళ పోయి గురువందన చేసిన, చార్మినార్ పోయి గురువందన చేసిన, నేను గోషామహల్ పోయి గురువందన చేసిన, అన్ని చోట్ల పోయి గురువందన ప్రోగ్రామ్ చేసిన. మొన్నసారి కూడా ఏంటి అహిల్యాబాయి హోల్కర్ ప్రోగ్రామ్ చేసి వచ్చిన. అర్థమైందా? ఆయనకి ఒక్క గోషామహల్ అబ్బా, కానీ నాకు ఒక్క గోషామహల్ లేదు. నా గోషామహల్ ఉంది, కారవాన్ ఉంది, మలక్పేట ఉంది, చార్మినార్ ఉంది, బహదూర్పుర ఉంది, యకత్పుర ఉంది, చరణ్గుట్ట ఉంది. నాకు ఇన్ని ఉన్నాయి. ఆయన ఒక్కటి నిలబెట్టుకొని అంత కష్టపడుతుండేమో. నేను 7 ప్రాంతాలు తిరుగుతూనే ఉంటాను, ఫలక్నుమకు తిరుగుతూనే ఉంటాను. నాయక్ కాలనీ కోసం కొట్లాడుతున్నా, ఇండ్ల కోసము, పంచలింగాల గుడి కోసం కొట్లాడుతున్నా. మలక్పేట గడ్డి అన్నారంలో ఉన్న కొట్టినట్ట పెద్ద గట్టిగా మాట్లాడేసి వచ్చిన, వినాయకుడిని పెట్టేసి వచ్చిన. నేను ఒక్క జాగల ఒక్క చోట ఉండాల్సిన అవసరం నాకు. గోషామహల్లో ఉప ఎన్నిక వస్తే మాధవీలత గారు కంటెస్ట్ చేస్తారా? ఎట్లా ఉంటది గోషామహల్? తమ్ముడు నీకు ఒక్కటే మాట చెప్తున్నా, గోషామహల్లోని ప్రజలు అక్కడ దక్షిణ భారతం, ఉత్తర భారతం 2 చోట్ల నుంచి చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మాధవీలత నిలబడాలని ఉంటే కోరిక, మా కార్యకర్తలకు లేదమ్మా నువ్వు నిలబడాలి అనే జోష్ ఉంటే, పార్టీలో నువ్వు నిలబడాలి తల్లి అని పార్టీ కనుక నాకు ఆదేశాలు ఇస్తే, ఆదేశమే అంటున్నా నేను, ఏకంగా ఆర్డర్ అంటున్నా, పార్టీ కెన్ గివ్ మీ ఆర్డర్ ఇస్తే ఖచ్చితంగా పోయి గెలుచుకొని వస్తా. హిందుత్వ ఎజెండాతో పాపులర్ అయినటువంటి రాజాసింగ్ కి చెక్ పెట్టడానికి హిందుత్వ ఎజెండాతో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి మాధవీలతని కరెక్ట్ పర్సన్ అని బీజేపీ భావిస్తుందా ఏంటి? అని బీజేపీని అడగాలి తమ్ముడు. నువ్వు నన్ను అడితే ఎటు చెప్తా సామి? ఇప్పుడు నీ మనసులో ఏముందో నిన్ను అడితే నువ్వు చెప్తావు, నీ మనసులో ఏముందో నన్ను అడితే నేను ఏడు చెప్తా. కెమెరామెన్ ఏడు చెప్తాడు? బీజేపీ మనసులో మాట బీజేపీని అడగాలి. హిందుత్వ ఎజెండాతోని అటు గోషామహల్ ప్రజలకు దగ్గర అయినటువంటి రాజాసింగ్ పార్టీ నుంచి అవుట్ కావడం, అదేవిధంగా మాధవీలతకు అదే గుర్తింపు ఉంది కాబట్టి పార్టీలో యాక్టివ్ చేస్తున్నారు. పార్టీ ఒకరిని యాక్టివ్ చేయదయ్యా, పార్టీ యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. పార్టీ ఒక టికెట్ ఇచ్చి మాకు అవకాశం ఇస్తుంది, ప్రజలకు సేవ చేసుకోపోండి మీరు. అర్థమైందా నాయన? గెలవకపోయినా నాకు బాధ్యత ఉంది అనుకుంటున్నా నేను. అందుకే పచ్చాలాడితివి కనిపించని మాధవీలత, కనిపించని మాధవీలత, కనిపించని మాధవీలత అని. ఏమన్నా పోయి అడిగినావా ఇప్పటిదాకా? గెలవని వాళ్ళని ఏమన్నా పోయి అడిగినావా నువ్వు ఇప్పటిదాకా? నువ్వు అడగవు. ఎందుకు? మాధవీలత ఫేమస్ కాబట్టి మాధవీలత మజా వస్తుంది నీకు.
కానీ మాధవీలత కనిపిస్తోంది. అది మాధవీలతకు తెలుసు, నీకు కూడా తెలుసు, లోకల్ ప్రజలకు కూడా తెలుసు. మాకు ఒక టికెట్ ఇవ్వడంతో బాధ్యత ఉంటుంది అని బీజేపీ నేర్పించింది. అది నేను నేర్చుకునే రోజులు సంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మేడం? ఏ పార్టీల మధ్య టఫ్ ఫైట్ ఉండబోతాం? నాకు తెలిసి ఎవరు ఎంత ఫైట్లు ఉంటే నాకు అనవసరం, కానీ మేము బీజేపీకి గెలుచుకొని వస్తామా అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్ గా రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినంత మాత్రాన పార్టీకి ఎటువంటి నష్టం చేకూర్చదు అనేది కూడా మాధవీలత గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రాజు, రాజ్ న్యూస్.